లీటర్ల తేడా వస్తుందండి మామూలు దానాలకని బీర్ దానాలకి. హాయ్ ఎవ్రీవన్, ప్రజెంట్ నేను అనిల్ డైరీ ఫార్మ్ దగ్గర ఉన్నాను అన్న. ఒకసారి డీటెయిల్స్ చెప్పండి అన్న. రైస్ సోదరులకు నమస్తే అండి. నా పేరు అనిల్, మాది అనిల్ డైరీ ఫార్మ్. మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం. నా పేరు అనిల్. మా దగ్గర ప్యూర్ ముర్రా జాతి గేదెలు, గ్రేడ్ ముర్రా జాతి గేదెలు 365 రోజులు ఉంటాయి. రేటు విషయానికి వస్తే 1,00,000 నుంచి 1,50,000, 1,60,000 దాకా ఉన్నాయండి. A1 క్వాలిటీ గేదెలు అయితే ఇప్పుడు రెడీగా ఉన్నాయండి. అన్నీ కూడా హెవీ సైజులు ఉన్నాయండి. పూటకి 7-8 లీటర్ల పాలు ఇచ్చే గేదెలు ఇప్పుడు రెడీగా ఉన్నాయండి. 3 పూట్ల పాలు చూసుకోమంటున్నామండి. ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా రిటర్న్ చేసుకుని మళ్ళీ వేరేది మార్చడం జరుగుతుంది. సైజుని బట్టే పాలిస్తాయి. సైజుని బట్టి అండి. ఇవ్వండి హెవీ సైజ్ అండి. ఇది రోజు మీద 16 లీటర్ల పాలు గ్యారంటీ అండి. దీని అండర్ క్వాలిటీ కరెక్ట్గా ఇది 4 రోజులు ఉంది టైం. 4 టైం అండి. దీని అండర్ క్వాలిటీ కూడా చాలా మంచిదండి. బ్రీడ్ ఏదన్నది? బ్రీడ్ ముర్రా. నేను చిన్న ప్రకారం ఎన్ని వచ్చాను పాలు? ఇది 16 లీటర్ల పాలు గ్యారంటీ అవుతుంది. 16 లీటర్ పాలు ఒక 1 వీక్ లోపల డెలివరీ అయిపోతుంది. మెత్తను కానీ రొమ్మునాడు చాలా మంచిదండి. దీన్ని ఎంత పడుతుంది అనేది రేటు? ఇదైతే 1,60,000 పడుతుంది. 1,60,000 అంటే మన ఇప్పుడు మీ దగ్గర 1,90,000 మాట్లాడుకోవచ్చండి. మాట్లాడుకోవచ్చండి. నెక్స్ట్ ఇది 14 లీటర్లు అవుతుందండి. 1,40,000 వరకు పడుతుందండి. ఇది 1,40,000 వరకు పడుతుందండి. దీని అటర్ క్వాలిటీ కూడా చూడండి. 16 లీటర్ల పాలు గ్యారంటీ అండి. 16 గ్యారంటీ అండి పాలు. ఎదరికి వెనక్కి కూడా ఇంకా 2 days అండి. ఇది డెలివరీ దగ్గర పడిపోయిందండి. ఈ రోజు కానీ రేపు కానీ అనొచ్చండి. అంటే ఏమి గేదెల గురించి పెద్దగా తెలియని వాళ్ళు ఎలాంటి గేదెలు తీసుకుంటే ఎక్కువ పాలు ఇస్తాయి? అంటే ఈ టైప్ తీసుకోవాలండి. ఈ టైప్ తీసుకున్నారు అనుకోండి, అటర్ క్వాలిటీ ఇలా ఉండి, సైజ్ ఈ టైప్ ఉండి, బుర్ర రింగ్ ఉండి, తోక తెలుపు ఉన్నాయి తీసుకున్నారు అనుకోండి. తోక కూడా తెలుపు ఉండదు, ముర్రా ఒరిజినల్ క్వాలిటీ అనమాట. ఇవ్వండి ఇది కూడా హెవీ సైజ్ అండి. ఇది కూడా హెవీ క్వాలిటీ, హెవీ సైజ్ అండి. టాప్ క్వాలిటీలు అన్నీ ఉన్నాయండి రెడీగా ఇప్పుడు మన దగ్గర అయితే. అన్ని విధాలుగా ఇక్కడ చూసుకునే తీసుకుని వెళ్ళొచ్చు ఎవరైనా సరే. ధరలు ఇప్పుడు ఎంత తగ్గినాయి అన్న? ధరలో తగ్గుముఖం హెచ్చు తగ్గులు కూడా ఉన్నాయండి. మంచి క్వాలిటీ పరంగానే ఉన్నాయండి. క్వాలిటీ చాలా మంది 10,000 తగ్గుతున్నాయి, 20,000 తగ్గినాయి. ఏం కాదు సార్, ఆకర్షణ అండి. రైతులను ఆకర్షించడం కానీ రేట్లు ఎక్కడ ఏం మారలేదండి. ఏంటి కటింగ్కి పోతాం వల్ల గేదెలు రేట్లు మారలేదండి. ఎందుకన్నా కటింగ్ పోవడం అంటే? ఏంటంటే మనం ఇప్పుడు ఒక 6 నెలలు పాలు పిండేస్తున్నాడండి రైతు. పిండేసి దాన్ని కట్టుకోడికి అమ్మేస్తున్నాడు. మళ్ళీ కొన్ని డబ్బులు వేసుకుంటున్నాడు, మళ్ళీ వేరేది కొనుక్కుంటున్నాడు. అంటే ఎందుకంటే సూడి కట్టించుకోవడానికి, అంటే అది కట్టకనా లేకపోతే కట్టించుకోలేకనా లేకపోతే పెట్టి దానాలు కడతలేదు. కొంతమంది బీరు పొట్టు అయి పెడతారు కట్టం. ఎందుకంటే కొంతమంది ఏమో రీసైక్లింగ్ చేయలేకపోతున్నారండి. దీన్ని మేపి దీన్ని చేసి చెందలేక ఒక 6 నెలలు 7 నెలలు పాలు తాగుతున్నారండి. వచ్చిన గడికి అమ్మేస్తాం, కొన్ని డబ్బులు వేసుకుని మళ్ళీ కొనేస్తున్నారు. ఖాతాలు పోతాయండి. ఇప్పుడు పాల ఖాతాలు పోతాయి కదండి, పాలు తగ్గితే ఖాతాలు పోతాయి కదా, దాని గురించి అనమాట. అంటే బీరు పొట్టు వేయడం వల్ల దెబ్బ అంటే అప్పటికే అప్పుడు పాలు ఎక్కువ ఇస్తాయి బీరు పొట్టు వేస్తే? బంగారులాగా ఇది ఇచ్చేది 7 ఇస్తుందండి. 7 ఇస్తుంది మినిమం. లీటర్ తేడా వస్తుందండి మామూలు దానాలకని బీర్ దానాలకని. కానీ గేదెకైతే కొంచెం ఇబ్బంది అవుతుంది లాంగ్ టర్మ్ లో. ఇప్పుడు మనం మామూలు దానా పెట్టుకున్నాం అనుకోండి, దీనికి అండి ఇలా ఉంటదండి. దీని బల్బు మారదు ఎక్కడ మామూలు దానా పెట్టుకుంటాం. అన్న ఇప్పుడు బీరు పొట్టేయడం వల్ల గేదె సైజ్ సన్నంగా అయిపోద్దండి. తగ్గుతుందా? తగ్గిపోతే సన్నంగా అయిపోతుంది గేదె. ఇప్పుడు అదన్నా ఇప్పుడు వాళ్ళ దగ్గర బీరు పొట్టు వేస్తారు, ఇప్పుడు మళ్ళీ వేరే వాళ్ళు తీసుకుపోతారు. వేరే వాళ్ళు తీసుకుపోయిన తర్వాత వాళ్ళు బీరు పొట్టు వేయరు, పచ్చిగడ్డి దగ్గర గేదె మధ్యలో ఇలా గడ్డి. ఈ మధ్యలో దీనికి ఏం చేద్దంటే లోన నరాల వీక్నెస్ వచ్చేసి హీటింగ్ రావండి. సో ఏంటంటే ఒక మందాగే మనిషి, ఎగ్జాంపుల్ మందాగే మనిషి అంతేనా? మందాగే మనిషి మత్తులో ఉన్నట్టు గేదె కూడా అంతే మత్తు. అంటే మత్తు అంటే అంత మత్తు కాకపోయినా కొంచెం మొత్తం పాలు లాగేద్దండి. అది ఇంకా బ్లడ్ అంతా పాలు కింద మార్చేద్దండి ఆ బీరు పొట్టు అనేది. ఏమన్నా కొంతమందికి దొరక్క బీరు పొట్టు అది మిక్సింగ్ చేసి పెడతారండి. అలా పెట్టొచ్చండి. మరి మిక్సింగ్ చేసి అంటే మన మామూలు దానాలను బీరు దానా కూడా మిక్సింగ్ చేసి పెట్టొచ్చండి. కొంచెం అంటే 1 kg అట్లా వేసి, 1 kg అది వేసి ఉన్నాయి వేసి పెట్టొచ్చండి. అంతేగాని ఏకదం బీరు దానా పెట్టిన వాళ్ళు కొద్దిగా హీటింగ్ రావట్లేదండి. చాలా మంది విన్నామండి మేము. అంటే మన ఏరియాలో మేము వాడడం కానండి. మేము జొన్నలో కూడా పెడతాం, పచ్చి చెక్క, మొక్కజొన్న పిండి, తౌడు ఇలాంటివన్నీ వేసి పెడతామండి మేము. కానీ ఇక్కడ కూడా ఆ టాక్ అయితే ఉంది. అంటే మామూలుగా బీరు పొట్టు వేస్తే కొంచెం ఎట్లయినా సరే కట్టడం కానీ అట్లా కొంచెం అయితే ప్రాబ్లం టాక్ ఉందండి. నేను చాలా మంది రైతుల దగ్గర విన్నానండి. అని ఇప్పుడు ఈ మధ్య లోన్ లెవెల్లో ఏమైనా వస్తున్నారన్నా? వచ్చారండి. రీసెంట్ గా కర్నూలు నుంచి వచ్చారు. మీరు వీడియో మీకు సెండ్ చేస్తాను. కర్నూలు నుంచి వచ్చి ఒక 5 వేలు తీసుకున్నారండి. మనకు ముందే అమౌంట్ కొట్టారు. వాళ్ళు PMGB తీసుకున్నారు. ఆ వీడియో కూడా మీకు సెండ్ చేస్తాను. PMGB స్టార్ట్ వస్తున్నాయండి. ఆల్రెడీ మీరు మొన్న వచ్చినప్పుడు కూడా ఒకటి అవును 10 గేదెలు కస్టమర్ PMGB లోనో 10 గేదెలు అని చెప్పేసి
అని ఇప్పుడు ఏమైనా పిఎంజీపీలో తీసుకొని సగం డబ్బులు అంటే సగం గేదెలు తీసుకుని 10 లక్షల లోన్ వచ్చింది అనుకో, 5 లక్షలకు ఇప్పుడు తీసుకొని మళ్ళీ 5 లక్షలకు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుంటామంటే అట్లా కూడా ఓకేనా? ఓకేనా? ఎట్లయినా తీసుకోవచ్చు, నచ్చిన గేదెలు నచ్చినట్టు తీసుకొని పోవచ్చు. అన్న బల్క్ లో తీసుకునే వాళ్ళకి ఏమైనా తక్కువ ఉండి ట్రాన్స్పోర్ట్ ఉంటుందండి. ట్రాన్స్పోర్ట్ కూడా డీజిల్ నిమిత్తం తీసుకుని ఇవ్వడం జరుగుతుంది. 6 గేదెలు పైన తీసుకునే వాళ్ళు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. మనం అన్ని విధాలుగా ఇక్కడ చెప్పివ్వడం జరుగుతుంది. అన్ని కూడా టాప్ క్వాలిటీలో అయితే రెడీగా ఉన్నాయి. ఇప్పుడు అయితే 50 గేదెలు ఉన్నాయి రెడీగా షెడ్లు అయితే. అని ఇప్పుడు ఇక్కడ రాజమండ్రి సైడ్ బాగా మోసాలు జరుగుతాయి. జరుగుతుంది. ఇప్పుడు గేదెలు కొనడానికి వస్తారండి మా దగ్గరికి. మా దగ్గరికి వచ్చాక వేరే వాళ్ళకి ఎవరికో చేస్తున్నారు. మా దగ్గర రమ్మని మళ్ళీ వాళ్ళే తీసుకొస్తారు. డైరెక్ట్ వస్తే డబ్బులు తగ్గుతాయండి. వాడు సమాధానం చెప్తాడండి, మేము సమాధానం చెప్పాలి. మాకు డైరీ అది ఉంది, మేము ఎక్కడికి వెళ్ళాము. మధ్యవర్తి చేసి కూడా ఎక్కడికైనా పోవచ్చు. సో మధ్యవర్తి నుంచి వచ్చిన వాళ్ళకి మోసపోతారు. వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ కూడా మీరు తీసుకోవాలి, వాళ్ళు తీసుకోవాలి. వాళ్ళు తీసుకొని మాకు సంబంధం ఉంటుందండి. ఇంకా మన దగ్గర వాళ్ళు కొనుక్కుని వాళ్ళకి అమ్ముతారండి. మనం ఉన్నాం మీరు 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 కస్టమర్, నేను అమ్మేవాడిని, మీరు మేము మనకి డైరెక్ట్ అది వేరు కదా. మధ్యవర్తి ఉన్నది వేరు. ఓకే, అందుకని చెప్పేసి మీరు ఎప్పుడైనా సరే డైరెక్ట్ గానే రమ్మంటారు. ఒకవేళ మన దగ్గర నచ్చకో పక్క తీసుకెళ్లి చూపించినా మన రెస్పాన్సిబిలిటీ ఉంటుందండి. అలాగే రెస్పాన్సిబిలిటీ ఉండి చేసేవాళ్ళు మాకు సొంతంగా పెట్టుకున్న వాళ్ళు చేస్తాం అండి అది. ఓకే, ఇక కొంతమంది ఏముందంటే సెల్లో పెట్టి వాటిలో పెట్టి కొంతమంది డైరీ ఫామ్ లేకున్నా కానీ వచ్చి రైతు కూడా ఆ మాటలు తీపిస్తున్నాయండి. ఇక్కడ మా ఊళ్ళో 3-4 ఉన్నాయండి. అందరి దగ్గర 10-15 గేదెలు పెడతామండి. అందరూ పాపం అన్ని గ్యారెంటీలు ఇస్తారండి. పాల గ్యారెంటీ ఇస్తారు, మయ్యి వచ్చిన రొమ్మ మమ్మల్ని నమ్మరండి. ఇతర వాళ్ళు నమ్ముతారు. ఇప్పుడు ఎన్ని ఈతలు ఉన్నాయన్నా? 2 ఈత 3 ఈత ఉన్నాయండి. అన్ని మంచి గేదెలు ఇద్దామండి, టాప్ క్వాలిటీలు ఇద్దాం, ఎటువంటి ఇబ్బంది లేదు, మోసం లేదు, ఏమి లేదు. అకామిడేషన్ ఉంది, ట్రాన్స్పోర్ట్ ఉంది, ఏం దానా పెడతాం, ఎలాంటి పెడతాం అన్ని కూడా చూసుకుని తీసుకొచ్చాడు. 2 పూట్లు ఇక్కడ ఉండి కావాలి చూసుకోవడం కూడా అన్ని విధాలుగా ఉన్నాయండి. మన 2 షెడ్లు నిండా గేదెలు ఉన్నాయి. ఇప్పుడు అందులో గేదెలు పుట్టి కాలం, గేదెలు డెలివరీ అయ్యి కాలం ఫుల్గా ఉన్నాయండి. గేదెలు రావచ్చు, ఎవరన్నా చూసి తీసుకెళ్ళొచ్చు. అని ఇప్పుడు ఎండల కాలానికి వానల కాలంకు అంటే డిఫరెన్స్ అంటారు కానీ డిఫరెన్స్ అయితే ఉందన్న క్వాలిటీ గేదె ఉంటుందండి. గేదె ఎక్కువ వస్తుందండి, నచ్చిన గేదె ఎంచుకోవచ్చు. అప్పుడు అనుకో గేదెలు తక్కువ ఉంటాయి. దా 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 గేదెలు తక్కువ ఉంటే ఆటోమేటిక్ గా రేటు పెరుగుతుందన్న? పెరుగుతుందండి. సో చూసుకోవచ్చు, అన్ని కూడా 2వ ఈత 3వ ఈత గేదెలు అమ్మకానికి ఉన్నాయనేసి చెప్తున్నారు. అని ఇప్పుడు మీ దగ్గర ఉండే నిండుసూడి గేదెలు అన్ని అంటే నిండుసూడి అంటే అన్ని ఎన్ని రోజులలో వారం 10 రోజుల్లో డెలివరీ అవుతాయండి అన్ని కూడా. అలా తీసుకునే వాళ్ళకి మీరు నిండుసూడి గేదెలు తీసుకోమని చెప్తారా, పాడి గేదెలు తీసుకోమని? పాడి గేదెలకు తీసుకునే వాళ్ళు ఏముందంటే కొద్దిగా పాలు అర్జెంట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే పాడి గేదెలు తీసుకుంటారండి. పర్లేదు మన దగ్గర డెలివరీ అవ్వచ్చు, మన దగ్గర డెలివరీ అయినా పర్లేదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా 1 వారంలో డెలివరీ అయినా తీసుకుంటారండి. అంటే అప్పుడు రైతులు కొంచెం భయపడతారు కదా దీనికి, ఏమైనా మన గ్యారెంటీ ఉంటుందండి. రొమ్ము పోయినా, మై వచ్చినా, ఇగోండి రూపకోస రింగ్లండి అన్ని కూడా, మై వచ్చినా పాలు తగ్గినా సరే గేదెని రిటర్న్ చేయొచ్చండి. ఓకే అన్న, ఇప్పుడు 20 రోజుల లోపల చేయాలండి. 20 రోజులు దాటితే మేము సమాధానం చెప్పలేము, ఇబ్బంది పెట్టొద్దు రైతులకి, అదే చెప్తున్నాం. ఏంటండి 20 రోజులు దాటితే దూడ మారిపోద్ది. మీలాంటి రైతులకి అమ్మాలి, మళ్ళీ మీరు లెవెల్ చేసి అప్పుడు మీకు 6 ఇచ్చిందమ్మా, ఒక 4 ఇచ్చిందని అమ్మాలి, అతనికి 6 రేటుకి అమ్మాలి. అప్పుడు వెళ్ళదు కదండి, మాకు దూడ మారిపోతుంది. అని ఇప్పుడు ఇవి దూడలు మర్చిపోతాయి అంటుంటారు కదన్నా, ట్రావెలింగ్ లో మర్చిపోతున్నాయండి. దానికి సొల్యూషన్ ఏంటన్నా? దానికి ఏంటంటే 6 కొనుక్కున్నాడు, 3 సూడి కొనుక్కోవచ్చు, 3 ఇన్ని కొనుక్కోవచ్చు. లేదనుకుంటే 2 బండ్లలో పెట్టుకుని వెళ్ళాలి. ఒకవేళ ఎగ్జాంపుల్ గా ఒక దూడ ఏదైనా ఒక గేదె ఒక దూడని మర్చిపోయింది అనుకున్నా, దానికి సొల్యూషన్ ఏంటంటే అంటే దాన్ని మళ్ళీ ఎట్లా? దానికి ఏం చేస్తారంటే డాక్టర్ని పిలిపించి మానవులో దాని సౌరు ఉంటుందండి, తీసి దూడ బాగా అనుకోండి మరుగుతుందండి. మళ్ళీ లేదనుకోండి 2 రోజులు చేపించేసి వేసి ఎదర దానా పెట్టి దోణ వదిలితే అలాగా దానికి ఒక మైండ్ లో ఒక మైండ్ సెట్ అలవాటు అయిపోతుంది. అలాగే అలవాటు అయిపోయినా సరే పర్లేదండి. ఛాన్సెస్ ఎంత ఉంటుంది? 90% సక్సెస్. 90% అవుతుందండి. చాలా మందితో చేయించాను కూడా సక్సెస్ అవుతుంది. ఓకే, సో మీకు ఎవరికైనా సరే గేదెలు కావాలనుకుంటే ముర్రా జాతి గేదెలు మంచి టాప్ క్వాలిటీలు ఉంటాయి. 50-60 గేదెలు ఎప్పుడు ఉంటాయండి. రండి, లొకేషన్ కూడా గూగుల్లోకి వెళ్ళి అనిల్ డైరీ ఫామ్ రాజమండ్రి అని కొట్టండి, డైరెక్ట్ మా ఇంటికి తీసుకొచ్చేద్దాం. మా ఇల్లు షెడ్ లో దిక్కునే టాప్ క్వాలిటీలు ఇద్దాం, ఎటువంటి మోసం లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు, మంచి ఇద్దాం. రండి. ఓకే, కావాల్సిన వాళ్ళు స్క్రీన్ లో ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేసుకుని వచ్చి చూసి చెక్ చేసుకుని అన్ని విధాలు మీకు నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు అనేసి అనిల్ అని అయితే చెప్తున్నారు. థ్యాంక్ యూ.